దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆ దేవుడే నాకు ఆధారం, ఆ దేవుడే నాకు ఆస్తి. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. దేవుని సన్నిధిలో ఆరాధించుకునే అవకాశం, ఆయన సన్నిధిలో సంతోషించే ఆ అనుభవమే గొప్పది, అది వర్ణించరానిది. తింటే రుచి తెలుస్తుంది, వింటే విశ్వాసం కలుగుతుంది, దిగితే లోతు తెలుస్తుంది. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. ఆమేన్. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నీ ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, చాలాసార్లు విసుక్కున్నాను. ఏంటా ఈ జీవితం, ఎందుకు ఇన్నాళ్ళు బ్రతికున్నాను అని విసిగిపోయాను. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏందయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వాసానికి కర్త నీవే నా గమ్యం. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టం. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. వీడియో చూస్తున్న మీరు అంత బాగున్నారని ఆశపడుతున్నా. ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటే వాళ్ళని దేవుడు స్వస్థపరచాలని, మీకు సమస్యలు ఉంటే నేను ప్రకటించే దేవుడు మీ సమస్యలు ఆయన పరిష్కరించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. రోజు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు అక్టోబర్ 20, 2025 సంవత్సరం సోమవారం ఉదయం 11 గంటలకి. టుడే October 20th, 2025, Monday, 11 o'clock.
కీర్తన 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. సామ్ 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. నేను ఈ మాట నమ్ముతానండి. మీరు ఆశ్చర్యపోయే మాట ఒకటి చెప్పనా? సెప్టెంబర్ 3వ తారీఖు నుండి అక్టోబర్ 20వ తారీఖు వరకు నాలో కఫం ఇంకా తొలగిపోలేదు. దగ్గు, జలుబు అలాగే ఉంది. అసలు మందులు, మాత్రలు, ఇంజక్షన్లు, సిరప్లు అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. దేవుడి మీదే వదిలేస్తా. యెహోవా ఈరే అనుకుంటా, మొండోడిని. అయితే ఆయన నన్ను ఇంకా బాగు చేయలేదే. అసలు దేవుడు ఉన్నాడా? చిచి, వ్యర్థమైన బ్రతుకు అని నేను బాధపడలేదు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ఎన్నో దేవుళ్ళు, దేవతల్ని మొక్కి తీర్థయాత్రలు వెళ్ళి అయినా సరే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా నీరు కారి నిరుత్సాహపడిన వాళ్ళు ఎందరో. ప్రభువే నిజ దేవుడు. అపోస్తలుల కార్యంలో ఓ మాట ఉంది, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆ వాక్యం మీరు నమ్ముతున్నారా? మొదటి వాళ్ళు అంటే మా ఊహ తెలిసినప్పటి నుండి మేము క్రైస్తవులు. ఏ డినామినేషన్ అనేది వద్దండి. డినామినేషన్లో మనుషులు పెట్టుకున్నది. క్రైస్తవుడు, జీసస్ క్రైస్ట్ ఈజ్, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తులు 10:36 ఉంది. కాబట్టి మనం నేనే మార్గము, సత్యము, జీవమని చెప్పిన యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. ఆయన వాక్కు ద్వారా మాట్లాడే దేవుడు. ప్రసంగి 5వ అధ్యాయం 7వ వచనంలో, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని ఉంది. నీ మట్టుకు నీవు. అవును, వాళ్ళు మధ్యస్థంగా దారి తప్పారు. ఇక వాళ్ళ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోను. ఏ దేవుడు అన్యాయస్తుడు అన్నప్పుడే నాకు మనసు చివుక్కు అనిపింది. మంచైనా చెడైనా దేవుడి మీద భారం వేసి మొండిగా లోతుగా ఆయన్ని తలుస్తూ కొలుస్తూ ప్రార్థిస్తూ ఉంటే శూర కార్యాలు చేసే దేవుడు ఆయన. మత్తయి 10:22 ఉంది, అంతము వరకు సహించువాడు రక్షింపబడునని. ఎవరండి? ఇన్స్టంట్ అన్నమాట. ఇన్స్టంట్ అంటే అప్పటికప్పుడు నూడిల్స్, అప్పటికప్పుడు ఫ్రైడ్ రైస్, అలా ఎలాగానే మన ఎదురుగా పెడతాడు, గమగమలాడుతూ వేడివేడిగా తింటాం. కానీ ఇది ఓర్పుగా ఎదురు చూస్తూ దేవుని కోసం నిరీక్షించడం మాత్రం మనకి ఇంటా వంట అలవాటు లేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఏదో చెప్పేయడం, గుడ్డిగా మీరు నమ్మేయడం కాదు. మీరు ఎందరినో చూసి ఉంటారు. దేవుళ్ళు దేవతల్ని మొక్కి మొక్కి విసిగి వేసారిపోయామని. దైవజనుడు, సీనియర్ దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఎవరండి? బ్రాహ్మణ్. మరి ఆయన మొక్కినవన్నీ దేవుళ్ళో దేవతలో కాదని ఆయన యేసు ప్రభువులకి ఎందుకు వచ్చాడు? బైబిల్నే చించివేసిన భక్త్ సింగ్ గారు, ఆయన తుది శ్వాస వరకు దేవునితోనే, దేవునిలోనే నడిచాడు. ఆయన గురించి వివరాలు నేను చెప్పక్కర్లేదు. చావో బ్రతుకో ఏసే అని పట్టుబట్టి ఉండాలండి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మేము క్రైస్తవులం. మా జీవితంలో ఇలాంటి నష్టం జరిగింది. ఇది తలుచుకుంటేనే దేవుడు ఇంత అన్యాయస్తుడా అని బాధపడే వాళ్ళని చూసి నాకు జాలేస్తుంది. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా, ప్రభువా వాళ్ళు నీకు దూరం అవ్వకుండా కాపాడు ప్రభువా.
వాళ్లను నీవు దర్శించు. నీవు సౌలుతో మాట్లాడితే పౌలుగా మార్చబడ్డట్టు వాళ్ళని లోతైన ప్రార్థన పరులుగా మార్చు. నీ మహిమ ఇదిగో అదిగో అని జరిగే పరిస్థితి దగ్గరలో ఉంది. అది వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళతో నీవు మాట్లాడు ప్రభువా. నేను ఎంత వివరించి చెప్పినా కూడా వాళ్ళున్న పరిస్థితిలో వాళ్ళు నా మాట వినిపించుకోరు. నేను నమ్ముతాను ప్రభువా, నిర్గమకాండంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట నేను నమ్ముతాను. మరి ఏంటి ఫ్రాన్సిస్ గారు, మీరు ఇదిగో 24 రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారుగా వయోభారంతో కానీ అస్వస్థతో కానీ? ఆయన నా దేవుడు, దేవుడే, నిజమైన దేవుడు, బలమైన దేవుడు. అంతం వరకు ఆయనతోటి ఆయనలోనే ఉండాలనేది నా కోరిక. ఇక్కడనైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే మంచిది. వాళ్ళంటే ఏమండి, మీకు పేరు చెప్పాలా? వాళ్ళు ఎవరో వాళ్ళ ఊరు చెప్పాలా? వాళ్ళ స్థితిగతి ఏంటో మీకు చెప్పాలా? లేదు. రేపు మీ గురించి కూడా వేరే వాళ్ళకి చెప్తానేమో. అందుకని వాళ్ళు సడన్గా దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయారు. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళకి జరిగిన నష్టం కష్టం ఏంటంటే నేను చెప్పను. దేవునికి తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. యేసు నామంలో ఆయన అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలడని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయగలడని, అద్వితీయుడవని, ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసు రాజా, హల్లెలూయా నా ప్రాణనాథ, గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గణమెత్తి నిన్ను నేను గానమాడేదా. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదా. అవును, ఈ జీవితానికి చాలండి. ఇంకా విశాఖపట్నంలో ఒక బిల్డర్ ఉన్నాడు. ఆయన పేర్లు ఎందుకులేండి, వైశ్య కుటుంబానికి చెందిన ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగ్లు. కానీ ఓ పెద్ద ఆకాశ హర్మ్యమాన దగ్గ బిల్డింగ్ కూలిపోయినప్పుడు అతనికి ఉరిశిక్ష ఖాయం అనుకున్నారు. మరి ఆయన బంగారు పళ్ళెం వెండి పళ్ళెంలో ఆ దేవతల విగ్రహాలు పెట్టుకుని పూజించేవాడంట. ఆయన ఇవాళ క్రీస్తు సాక్షి. చాలామంది ఉన్నారండి. నేను అక్కడక్కడ ఒకటి అరా చెప్తున్నాను. కానీ దేవుని బ్రదర్ ఏసన్న గారు, ఆయన సుప్రసిద్ధ దైవజనుడని వేరే చెప్పక్కర్లా, హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు. ఆయన తాతలు ముత్తాతలు ఎవరండి? వాళ్ళ తాతగారి పేరో ఎవరి పేరో పోతరాజు అంట. మరి వాళ్ళంతా విగ్రహారాధికులు. అలాగే సత్యం తెలుసుకోమంటున్నాను. తమిళనాడు ఏదో విహారయాత్ర వెళ్ళొచ్చినట్టుగా అక్కడికి వెళ్ళి నీ మొక్కుబడి తీర్చుకుంటే నీ భ్రమ. అందుకే 1 కొరింథీయుల్లో ఒక మాట ఉంది, ఈ లోక జ్ఞానం దేవునికి వెర్రితనంగా ఉంది. దేవుని జ్ఞానం లోకానికి వెర్రితనంగా ఉంది. లోకంలో ఉన్న వాళ్ళకి దేవుని యొక్క పవరు, దేవుని యొక్క విలువ తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళని చూసి నాకు జాలేస్తుంది. వాళ్ళ ఇంట్లో జరిగిన కష్టం బాధాకరమే, కానీ అది కళ్ళు మూసి తెరిచినంత తేలిగ్గా దేవుడు రెప్పపాటులో కార్యం చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. వాళ్ళు ఇంకా లోకంలోనే ఉన్నారు. తిన్నాము, వెళ్ళాము, చూశాము, చేశాము, ఇంతవరకే. కానీ నిజమైన దేవుని యొక్క లోతు ఎత్తు తెలుసుకుంటే దేవుణ్ణి విసర్జించేటట్టుగా అలాంటి మాట మాట్లాడరు. దేవుడు మాకు అన్యాయం చేశాడు,
ఇంకా మాకు దేవుడి గురించి అసలు చెప్పొద్దు. ఇదేనండి, మొదటి నుండి క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు, యేసుప్రభుని విశ్వసించిన వాళ్ళు కడపటి వాళ్ళుగా అయిపోతారు. మధ్యలో విశ్వాసులుగా దేవుణ్ణి విశ్వసించి ఆయనతో వచ్చిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు మొదటి వాళ్ళుగా నిలుస్తారు, ఫస్ట్ ప్రైజ్ సంపాదించుకుంటారు. మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి యేసు ప్రభువు లేని క్షణాన్ని ఊహించుకోండి. నాకైతే కంపరం ఎక్కిపోద్ది. ఈ క్షణం ఒక అరగంట దేవుడు దూరంగా ఉంటే బాగుంటుంది అనుకుంటే చాలా భయం వేస్తుంది. ఆ ఊహే రాకూడదు. కాబట్టి సదాకాలం మనతో కూడా ఉన్న దేవుడు, మనలో శ్వాసగా ఉన్న దేవుడు, ఆయన మన కోసం, మనిషి కోసం, మనిషి రూపంలో భూమి మీదకి వచ్చిన దేవుడు, మన పాపాలకి మనం శిక్ష అనుభవించాల్సింది ఉండగా ఆయనే తన స్వరక్తం ఇచ్చి శిలువ మరణం పొందిన దేవుడు. అలాంటి దేవుడిని తృణీకరించడం నాకు చాలా బాధాకరంగా ఉంది. మనసులో లేదు. అయినా ప్రార్థన ఒకటే నాకు తెలుసు. మొన్న రాత్రి ప్రార్థన చేశాను. అప్పుడు పెద్ద శోధన, భారీ వర్షం, కరెంటు పోయింది. నిన్న రాత్రి 12 గంటల వరకు ప్రార్థన చేశా. మళ్ళీ ఈరోజు అంటే అక్టోబర్ 20వ తేదీ సోమవారం ఉదయం 4 గంటల నుండి 5:30 వరకు ప్రార్థనలో గడిపాను. నాకు కుచి తీరట్లా, కానీ వయసు సహకరిస్తే నేను గంటల తరబడి ప్రార్థన చేయాలనేది నా కోరిక. దేవునికి ప్రియమైన వారలారా, ఆయన మనల్ని కాపాడే దేవుడు. నా నామములో నన్ను ఏమి అడిగినా ఇస్తానన్నాడు. ఈ మాటల్ని వీళ్ళు నీటి మీద మూటలుగా ఎందుకు కట్టిపడేస్తున్నారో నాకు తెలియదు. అలా దేవుణ్ణి తృణీకరించి నిస్పృహలో ఉన్న వాళ్ళ కోసం దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇది నాకు ఒక ఛాలెంజ్. దేవుని చిత్తమైతే, నా వయసు నాకు సహకరిస్తే, వాతావరణం అనుకూలంగా ఉంటే వాళ్ళ కోసం ఇంకా 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 ఎంతో లోతుగా ప్రార్థన చేయాలనేది నా గోల్. ఈరోజు 20 అక్టోబర్ 2025 సోమవారం ఉన్నాను కదా. ఈరోజు మధ్యాహ్నం నుండి దీపావళి అమావాస్య అన్యులకు. కానీ నాలో సంవత్సరానికి ఒకసారి దీపం వెలగదు, శాశ్వత కాలం దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆ దీపం పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. మీలో ఎవరికైనా ఏదైనా సమస్య, శోధన, బాధ, బలహీనత వస్తే లాభంలో ప్రార్థన చేయండి, నష్టంలో ప్రార్థన చేయండి, ఆరోగ్యంలో ప్రార్థన చేయండి, అనారోగ్యంలో ప్రార్థన చేయండి. నిశ్చయంగా సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, జీవాధిపతి అయిన దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఎవరంటే, ఏ ఊరంటే నేను చెప్పను, కానీ వాళ్ళ గురించి, వాళ్ళకి కలిగిన నష్టం బాధపడాల్సిన విషయమే. కానీ వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు. ఇంకా వాళ్ళు నా మాట వినరు. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు, ఆయన ప్రసంగి 5:7 అంటున్నాడు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని ఉంది. కాబట్టి చెప్పడమే నా ధర్మం. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను. వాళ్ళు ఇది ఒక శాపం, ఏది ఒక భయంకరమైన నష్టం అనుకుంటున్నారో అది వాళ్ళ పాలిటి దీవెనగాను, వాళ్ళ పాలిటి లాభంగాను మార్చబడును గాక. యేసు నామములో దేవుడు వాళ్ళని తన కాపుదలతో భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్.
ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.